ఈ మధ్య కాలంలో మనం వరుస విషాదకరమైన సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, అంతేకాకుండా బుల్లితెర రంగంలో రాణించిన ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు, సినీ సెలబ్రిటీలు అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు అన్న వార్తలు. మరి ఇలాంటి నేపథ్యంలోనే కేవలం సినీ సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే కాదండి. మరి టీవీ రంగం ప్రారంభమైన తొలినాళ్లలోనే యాంకర్లుగా తమ కెరియర్‌ని ప్రారంభించి కొన్ని దశాబ్దాల పాటు చిరస్థాయిగా గుర్తుండిపోయిన ఎంతోమంది యాంకర్లు కూడా ఉన్నారు. అలాంటి ప్రముఖ యాంకర్ అకస్మాత్తుగా కన్నుమూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్‌కి గురిచేస్తోంది. మరి ఇంతకీ ఆ ప్రముఖ యాంకర్ కమ్ న్యూస్ రీడర్ ఎవరో కాదండి, సరళాదేవి గారు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు యావత్ భారతదేశంలో అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటాను. టీవీ రంగం ప్రారంభమైన తొలినాళ్లలో, అంటే దూరదర్శన్ ప్రారంభమైన తొలినాళ్లలో 1980 నుంచి కొన్ని దశాబ్దాల పాటు న్యూస్ టీవీ రీడర్గా, అనౌన్సర్గా, తనదైన యాంకరింగ్తో, ముఖ్యంగా ఆ రోజుల్లో లైవ్లో న్యూస్ చదివిన యాంకర్లలో టాప్ న్యూస్ రీడర్గా మంచి గుర్తింపు ఉంది సరళాదేవి గారికి. అలాంటి సరళాదేవి గారు దూరదర్శన్లో యాంకర్గా తన కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత అనౌన్సర్గా, అంటే న్యూస్ రీడర్గా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసింది. హిందీ డీడీ నేషనల్ ఛానల్లో, దూరదర్శన్లో పనిచేస్తూ వచ్చిన ఆమె ఆ తర్వాత బీబీసీ యూకేలో కూడా న్యూస్ రీడర్గా పనిచేయడం జరిగింది. ఈవిడ పిహెచ్డి స్కాలర్. ఇక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ వచ్చిన ఆమె ఆ తర్వాత డీడీ నేషనల్ ఛానల్లో న్యూస్ అనౌన్సర్గా ఉద్యోగం సంపాదించుకొని కొన్ని దశాబ్దాల పాటు అలరించింది. ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, బాలీవుడ్ బాద్షా అయిన షారుఖ్ ఖాన్ గారు చదివిన కాలేజీలోనే ఈవిడ లెక్చరర్గా కూడా కొన్నేళ్ల పాటు పనిచేయడం జరిగింది, న్యూస్ రీడర్గా తన కెరియర్ని ప్రారంభించకముందు. అలా న్యూస్ రీడర్గా తన కెరియర్ని ప్రారంభించి కొన్ని దశాబ్దాల పాటు అలరించింది. ఆ తర్వాత బీబీసీలో కూడా పనిచేయడం జరిగింది. అలా మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోయిన సరళాదేవి గారి వయసు 71 ఏళ్ళు. గత కొన్నాళ్లుగా వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అకస్మాత్తుగా కన్నుమూసింది అంటూ ఆమె కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు యావత్ బుల్లితెర రంగాన్ని మాత్రమే కాదు, యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రతి ఒక్కరూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవారు. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల వార్తలు వింటున్న నేపథ్యంలో కేవలం సినీ సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే కాదండి, ఇలా దశాబ్దాలుగా తమదైన యాంకరింగ్తో మనందరికీ బాగా దగ్గరైపోయిన ఇలాంటి ప్రముఖ వ్యక్తులు పోయారు అన్న వార్త కూడా ప్రతి ఒక్కరిని విషాదంలో ముంచివేస్తుంది. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, సరళాదేవి గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.